అక్క. హ్మ్. సార్ నమస్తే. నమస్తే సో, అండి. నారాయణగిరి గ్రామంలో మీరు ఇప్పుడు అధికారిగా ఉన్నారు. ఎలాంటి ప్రజాప్రతినిధులు లేరు, ఎవరు లేరు. సో, ఈ ఈ ఇప్పుడు గత 4 5, 6 సంవత్సరాల నుంచెల్లి మీరే ఇక్కడ కార్యదర్శిగా ఉన్నారు. సో, ఈ ఈసారి మాత్రము చాలా మంచి మరమ్మతులు చేశారు. సో, మీరు పడ్డ శ్రమ ఇక్కడ అవుపిస్తా ఉంది. సో, దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి మాకు వివరించరా? ముఖ్యంగా మా నారాయణగిరి గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు 2000 పైచీలకు వా ఆడవాళ్ళు ఆహ్, వచ్చేది వచ్చేదుంది ఇక్కడికి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్ అంతా మనం చూసుకుంటే మొత్తము బురదతో, మట్టితో కూడుకొని ఉండేది. ఎందుకంటే ఇది తూము పక్కనే ఉన్నది కాబట్టి, ప్లేస్ అనేది తూము పక్కనే ఉన్నది కాబట్టి, ఇదంతా ప్లేస్ అంతా తడిగా, వెట్టుగా ఉండేది. దాన్ని మేము క్రషరు వాళ్ళ సహాయంతోని, డోనర్స్ సహాయంతోని ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. సార్ మరి ఇంత మంచి ఏర్పాట్లు చేశారు. మేము గత 2 రోజుల క్రితము చూసినప్పుడు మాత్రము ఇటు వైపు అంతా వాటరుండే. సో, ఇదంతా మురుగునీరుండే. ఇక్కడ కాలువలలో ఇంత మురుగునీరుండే. సో, ఇక్కడ పైపులేశారు ప్రత్యేకంగా. మంచి ఏర్పాట్లు చేశారు. సో, మరి దీనికి సంబంధించి మీ పరంగా గాని, ఇప్పుడు క్రెషర్ వాళ్ళు గాకుండా ఇంకా ఏదైనా సహకారం ప్రభుత్వం పరంగా గాని ఏదైనా సహకారం అందిందా? లేదంటే ఆహ్, ఇక దసరా అనేది సద్దుల బతుకమ్మ అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళని గూడా సంప్రదించడం జరిగింది. గ్రామంలో ఉన్న పెద్దలను. వాళ్ళు గూడా దసరా జరగడానికి మనకు దాదాపుగా ఖర్చనేది అయితది. కాబట్టి వాళ్ళ సహకారంతోని, గ్రామ ప్రజలందరి సహకారంతోని ఇలాంటి పనులన్నీ చేయడం జరిగింది. ఇక దాంట్లో గత 3 రోజుల నుంచెల్లి ఇక్కడే ఇదే ప్లేస్‌లో మా గ్రామ పంచాయతీ సిబ్బందితోని మా కారోబారు మేము రోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు చేయడం వలన ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కనబడ్డది. గత 3 రోజుల క్రితం ఇది వేరే విధంగా ఉండేది. సో, ఇప్పుడు మళ్ళీ దసరా ఉత్సవాలు గూడా ఈ ప్రాంతంలోనే జరిగే అవకాశం ఉంది కదా! సో, మరి ఎల్లుండికి మీరు చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో, ఎల్లుండి కూడా మరి దసరా ఎన్ని గంటలకు, ఏ విధంగా, మరి ఏ టైంకి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మరి ఏ టైంకి ముగించాలనుకుంటున్నారు? ఏమైనా ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైనా వస్తారా? లేకపోతే మీ చేతుల మీదుగానే జరుగుతుందా? సో, ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే మనకు ప్రతి సంవత్సరం జరిగినట్టే. కాపోతే గత సంవత్సరంలో అంతకుముందు చూసుకుంటే సర్పంచి ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామ పెద్దయి ఈ విలేజ్ నడిపించేవారు. అదే విధంగా ఆ సంవత్సరంలో ఎట్లా జరిగినాయో అదే విధంగా ఇప్పుడు గూడా సేమ్‌కు జరుగుతదండి. సో, ప్రత్యేకంగా మరి తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే పూల పండుగ. సో, దీనికి సంబంధించి మీరేమైనా మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి కృత్రిమంగా గాకుండా ఏదన్నా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా? గ్రామ ప్రజలకు ఈ విధంగానే ఉండాలే, ఇట్లా రావాలి ఈ టైంకమని. ఆల్రెడీ మైక్ ద్వారా మన అనౌన్స్‌మెంట్ జేయడం జరిగింది. అంటే ఈ బతుకమ్మ అనేది అంటే ఈ సంవత్సరం కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉన్నది. నిన్న గూడా చాలామంది బతుకమ్మలు జరపడం జరిగింది. ఈరోజు గూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏందంటే మన మండలంలో ముప్పారం, నారాయణగిరి తప్ప అన్ని విలేజ్‌లు నిన్ననే అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ జరిగే దానికి బయటి గ్రామాల నుంచెల్లి గూడా అందరూ వచ్చే విధంగా ఉన్నది. సో, కాబట్టి ఇక్కడ దానికి తగ్గట్టు ఏర్పాట్లు జేయడం జరిగింది. సో, మరి ఇంతమంది 2000 దాదాపు 2000 మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో, ఏదైనా చిన్న చిన్న అవాంఛనీయ కారణాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? దానికి మనము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వారితోని మాట్లాడడం జరిగింది. వాళ్ళు గూడా ఆల్రెడీ చేరుకున్నారు. మన గ్రామ పంచాయతీ సిబ్బంది గూడా చెరువు దగ్గర ఉండి బతుకమ్మలేసేటప్పుడు గూడా నైట్ 9:30, 10 వరకు గూడా కంప్లీట్ అయితది ఈ ప్రోగ్రాము. అప్పటి వరకు మేము ఉండి ప్రతిది గూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఓకే సార్. ఓకే. చాలా మంచి కార్యక్రమం ఇది మీ చేతుల మీదుగా ఈ సంవత్సరం జరుగుతా ఉంది. సో, మీ కష్టం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. సో, థాంక్ యూ సో మచ్. మళ్ళీ తర్వాత మిమ్మల్ని నేను కలుస్తాను. ఆఫ్టర్ బతుకమ్మ గాని, మధ్యలో గాని కలుస్తాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే. ఉన్నాయి. ఫెసిలిటీస్ మంచిగున్నాయా? సూపరున్నది. మంచిగా. ఓకే. ఎట్లా ఎంజాయ్ బతుకమ్మ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి? మంచిగున్నాయా? మంచిగా ఎంజాయ్ చేసిర్రా? మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసిర్రా? రెస్ట్ ఆ! మన ఊళ్ళో జరిగినట్టుగా ఏ ఊళ్ళో జరగలే. ఓకే. మంచిగుందా? ఓకే. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయమ్మా? బాగున్నాయన్న. బాగున్నాయా? అందరికన్నా పెద్ద బతుకమ్మ తెచ్చినావు. ఏం పేరు నీ పేరు? సంధ్య అన్న సంధ్య. ఓకే. బాగుంది. నీ బతుకమ్మ మంచిగుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే మంచిగున్నాయి కదా? బాగున్నాయన్న. ఓకే. చేసిన వారికి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అండి చేసిన వారికి. చేసిన వారు. ఓకే. రైట్. సో, హ్మ్.
ఏం చుట్టూ లేదు కావచ్చు మనకు. ఆ, మన ఊళ్ళో ఎందుకు దొరకలేదు? మనకు కూడా ఇవ్వాలి కదా, వేరే ఊళ్ళో ఇస్తారు కదా. ఏంటి ఆ, ఆ. సో బాగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని కూడా బాగా ఉన్నాయి అంటున్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అందరూ కూడా ఎంజాయ్ చేసామని చెప్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వెళ్ళడం జరుగుతా ఉంది. సో ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఉంది. అది చూడండి. ఏం పేరు మీ పేరు? మౌనిక కొత్తిముక్కల మౌనిక. ఏ ఊరు అత్తగారు? నారాయణగిరి. నారాయణగిరి. ఓకే మంచిగా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్. ఓకే రైట్. నువ్వు వార్డు మెంబర్ కదా, మరి అప్పటికి ఇప్పటికి ఉన్నది ఇప్పుడే మంచిగా ఉందా? బాగా నడుస్తుంది. ఏం పేరు నీ పేరు? ఇంతకుముందు ఏ వార్డు మెంబర్ గా పనిచేసినావు? ఎన్నో వార్డు మెంబర్ గా పనిచేసినావు? ఏడో వార్డు పనిచేసినావు. ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? ఓకే రైట్. సో వార్డు మెంబర్ గారు చాలా బాగున్నాయి అంటున్నారు ఫెసిలిటీస్ ఈసారి. మంచిగా ఉన్నాయి అంటున్నారు. ఎట్లా ఉన్నాయి సార్? ఏం పేరు నీ పేరు? మాట్లాడవా? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? మంచిగా ఉన్నాయా? ఎట్లున్నాయి? ఒక్క పాట పాడవా? పాడు. పాడేం ఒక్క పాట పాడు. మంచిగా పాడినావు. మరి ఇట్లాంటి పాటలు మీ ఫ్యూచర్ ఉన్న వాళ్ళకి నేర్పియాలి. ఈ డీజే పాటలకు డాన్సులు వేయద్దు, సరేనా? వేసే టైంలో వేయాలి ఒకసారి, కానీ మీతో పాటు ఈ పాటలు పోవద్దు. మీతో పాటు మీ పిల్లలకు కూడా నేర్పాలి. ఓకేనా? వచ్చేసారి ఓకే మంచిగా పాడినా. మంచి థ్యాంక్ యూ. రైట్, మీ దగ్గరకు వస్తా మళ్ళీ నేను. మంచిగా పాడాను. ఓకే రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఈ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా? హ్యాపీ ఉందా? ఎంజాయ్ చేసిందా? అంతేనా? ఓకే ఓకే. ఎట్లా ఉంది ఫెసిలిటీస్? ఎట్లా ఉంది? ఎంజాయ్ చేసిన ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే ఓకే. సో చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్తా ఉన్నారు. పిల్లలు కూడా చాలా వరకు బతుకమ్మది, ఆ పెద్ద బతుకమ్మది చూడండి, ఎంత పెద్ద బతుకమ్మ కూడా చాలా బాగుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. చిన్న వాళ్ళు కూడా అందరు కూడా ఫెసిలిటీస్ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? బాగా ఎంజాయ్ చేసావా? ఓకే ఓకే. ఓకేనా? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అందరికి ఓకే ఓకే. ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా ఫెసిలిటీస్? మంచిగా ఉన్నాయా? ఓకే. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మరి మంచి ఎంజాయ్ చేసింది ఈ సంవత్సరం? పోయినసారి కంటే ఎంజాయ్ చేసినాం బాగానే. పోయినసారి వాన పడ్డది. ఎంజాయ్ బాగానే ఉన్నది. బాగుంది. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా బాగుంది. చాలా బాగున్నది. ఓకే ఓకే. చాలా బాగా అనిపించింది. బతుకమ్మ చాలా మంచిగా ఆడుకున్నాం మేము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటిని ఆడుకోవాలని కూడా కోరుకుంటున్నా. అందరికి ఒకసారి పండుగ శుభాకాంక్షలు చెప్పు. అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మళ్ళీ దసరా కూడా మరియు దసరా కూడా శుభాకాంక్షలు. ఓకే మరి మంచిగా ఉన్నాయా? మంచిగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసినాం. లాస్ట్ వెళ్తాం. అంతేనా? ఓకే వెరీ గుడ్. మంచిగా ఎంజాయ్ చేశారమ్మా? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? మంచిగా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి బతుకమ్మ ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయమ్మా? సూపర్, బాగా మంచిగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసినాం. ఎట్లా ఉన్నాయమ్మా? బాగుంది. బాగుందా? అమ్మా ఎట్లా ఉన్నాయి బతుకమ్మ ఫెసిలిటీస్? ఏం పేరమ్మా? రమ్య. రమ్య. ఎట్లా ఉన్నాయమ్మా ఫెసిలిటీస్? బాగున్నాయా? కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఎట్లా ఉన్నాయి మరి మీ ప్రభుత్వంలో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి, బాగా జరుగుతుంది. అందరికి హ్యాపీగా. ఇంకా ఏమన్నా మనకు మరి ఇక్కడ అంతా నీళ్లు ఉన్నాయి, మరి ఏమన్నా బ్రిడ్జ్ ఇట్లా అంటే త్వరలో బ్రిడ్జ్ చేస్తేనే బాగుంటది. అందరు చాలా సంతోషంగా ఉంటారు, పిల్లలు మంచిగా పోతారు అందరు. మరి దసరా కూడా మంచిగా దసరా ఎంజాయ్ చేస్తారు. అంతేనా? ఓకే రైట్. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? మంచిగా ఉన్నాయా? బతుకమ్మ ఎట్లా మంచిగా ఎంజాయ్ చేశారా? ఓకే ఓకే రైట్. మన ఊళ్ళో ఎప్పటికీ ఎంజాయ్ ఉంటుంది. ఎట్లా
ఎట్లా ఉన్నాయి బతుకమ్మ ఫెస్టివల్ మంచిగా బాగా ఎంజాయ్ చేశారా? ఓకే ఓకే. మా ఎట్లున్నాయి అక్క బతుకమ్మ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఎంజాయ్ చేసిందా? ఎట్లా ఉన్నాయమ్మా? మంచిగా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి బతుకమ్మ ఫెసిలిటీస్? సూపర్ మంచిగా ఎంజాయ్ చేశారా? ఓకే ఓకే. ఎట్లా ఉన్నాయమ్మా బతుకమ్మ ఫెసిలిటీస్? మంచిగా ఎంజాయ్ చేశారా? మంచిగా ఎంజాయ్ చేసిందా? ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని? మంచిగా ఉన్నాయా? ఓకే. మా పెద్ద బతుకమ్మ తీసుకొస్తానే నీ పేరు? సప్న. 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 ఎట్లా ఉన్నాయి బతుకమ్మ ఫెసిలిటీస్? మంచిగా ఉన్నాయా? మంచిగా ఎంజాయ్ చేశారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం తేడా ఉందా? మంచిగా ఉందా? ఓకే. ఎట్లా ఉందమ్మా? ఏం పేరమ్మా? వైష్ణవి. ఎట్లా ఉందమ్మా బతుకమ్మ ఫెసిలిటీస్? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా బతుకమ్మ ఫెసిలిటీస్? ఓకే. ఎట్లా ఎంజాయ్ చేశారా? ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసినావా? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా? ఈ సంవత్సరం ఎక్కువ. మరి దసరా ఎట్లా జరుపుకుంటాను? దసరా బాగానే జరుపుతారా? ఇప్పుడు బతుకమ్మకు మరి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, వాళ్ళందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఒక్కసారి బతుకమ్మ పాట పాడు. రామ రామ వియాల శ్రీరామ రామ వియాల శ్రీరామ రామ వియాల సిరి సన్ని రామ వియాల బుగ్గల ఎట్టిన వియాల పుట్టినవే గంగ వియాల బుగ్గల ఎట్టిన వియాల పుట్టినవే గంగ వియాల బుగవు కాల్వల్లు వియాల పరిణవే గంగ వియాల సల్లాయి ఒడ్డున వియాల సొత గంగమ్మ వియాల ములుకును రొడ్డున వియాల ముట్లే గంగమ్మ వియాల ఎటు జర్రప్ప వియాల వెట్లినే కాయంగ వియాల బావస్తుడని వియాల జరగ గంగ వియాల రామ 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 వియాల రామన శ్రీరామ వియాల పిల్లలే కరాజు వియాల బీతి అంది నాడు వియాల బలలే కరాజు వియాల బాధబంది నాడు వియాల నల్ల నిరాయిని వియాల నరుడాని మక్క వియాల తెల్ల నిరాయిని వియాల దేవుడంట మక్క వియాల పిల్లలే కరాజు వియాల బీతి అంది నాడు వియాల బలలే కరాజు వియాల బాధబంది నాడు వియాల శ్రీరామ రామ వియాల ఆయన దేవుడు వియాల బయలుదేరి నడ వియాల పట్టుగుడ్డలు చేసి వియాల చుట్టబట్టలు తిరి వియాల చుట్టబట్టలు తిరి వియాల బంగారు పాకళ్ళు వియాల బంగారు పాకళ్ళు వియాల పాదాన పెట్టి వియాల. ఇప్పుడు వెనక పాటలు పాడేది, మరి ఇప్పుడు ఈ డీజే సౌండ్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తలేదు, అదే బాగున్నాయి. అదే మంచిగా ఉన్న పాటలు పాడము, నోట వాడింది బాగుంటది. ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి చప్పట్లు పడుకుంటే పాట పాడడం. మరి మీ పిల్లలకు పాటలు నేర్పిస్తానా? డీజే పాటలేనా? పాటలు నేర్చుకుంటాను మేము. నేర్పియాలి. నాట్లల్లా అటు ఇటు పోయినప్పుడు బాగానే పాడుకుంటాం. మంచిగా పాటలు పాడాలి, పాటలు నేర్పియాలి. డీజే పాటలకు సౌండ్ ఇవన్నీ వేస్ట్ పాటలు, మంచి పాటలు. అంతేనా? మంచిగా ఉన్నాయా? మరి ఇప్పుడు ఈ డీజే పాటలు ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా ఎగురుతుంది కూడా. అంతేనా? అక్కడ ఎట్లా ఉంది ఈ రోజు? ఎట్లా ఉంది మీ బతుకమ్మ ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? మరి పాటలు డీజే పాటలు మంచిగా ఉన్నాయా? మీరు వాడే పాటలు మంచిగా ఉంటాయా? మేము వాడేటి మంచిగా ఉన్నాయి, డీజే కూడా మంచిగానే ఉన్నాయా? మరి డీజే కన్నా ఇప్పుడు తెలంగాణ సంస్కృతి మంచి సప్పట్లు కొట్టుకుంటే పాటలు పాడేది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అప్పుడు జనరేషన్ అంతేనా? మంచిగా ఎంజాయ్ చేసిందా? ఎగరటానికి డుంకటానికి ఇవి పాడేది మంచిగా అన్ని సంస్కారకంగా పాడతాం. అవునవునవును, అట్లా వాళ్ళకి నేర్పియాలి మీరు కూడా. ఓకేనా? మేము పాడతాం, ఇప్పుడు పోయి ఎగురుతుంది పాడతారా? సో చిన్న బతుకమ్మతో వస్తా ఉంది. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? బతుకమ్మ మంచిగా ఎంజాయ్ చేసినావా? సూపర్ ఎంజాయ్ చేసినావు. పెయింట్ సార్ కన్నా ఈసారి ఇంకా అద్భుతంగా చేసినావు. పెయింట్ సార్ కన్నా ఈసారి అద్భుతంగా జరిగింది. వర్షం పడింది, ఎట్లా ఉంది? వర్షం పడడం వల్ల అంత మంచిగా అనిపించలే. ఈసారి మంచిగా ఎంజాయ్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. సూపర్ మంచిగా ఉన్నాయా? బాగున్నాయి. ఓకే. మరి ఇంతకు ముందు మీరు సప్పట్లు కొట్టుకుంటే పాటలు పాడేది, ఇప్పుడు ఎట్లా ఉంది? డీజేల వల్ల ఇంక ఎక్కువ సంబంధం ఇచ్చి తెలంగాణ సంస్కృతి ఎట్లా అవుతుంది మరి? మరి డీజే పాటలు ఉన్నాయా? డీజే పాటలు అప్పటికన్నా ఇప్పుడు మొత్తం కాబట్టి
జనరేషన్ మారుతుంది కాబట్టి ఇప్పటి మోడల్ ఓకేనా ఈ రోజు మంచి ఎంజాయ్ చేసినా మంచి ఎంజాయ్ చేసినావా ఎలా ఎలా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరం ఎంజాయ్ చేసాం, అందరం ఆడుకున్నాం, ఫోటోస్ దిగినాం. మంచిగా ఉందా ఓకే ఇక మంచి పెద్ద బతుకమ్మ వచ్చిన ఎంజాయ్ ఉందా ఓకే మస్తు ఓకే జరుపుకుంటావు దసరా దసరా ఎట్లా జరుపుకుంటావు బాగానే జరుపుకుంటా ఓకే థ్యాంక్ యూ మంచిగా ఉన్నాయా మంచిగా బాగా మంచి ఎంజాయ్ చేసినావా మంచి ఎంజాయ్ అంటే ఎంజాయ్ మనకు నా పొలం కాడ వేసేస్తాను ఎప్పుడు అంతేనా రాయి చెట్టు కాడ వేసేస్తాను మన పొలంలోకి వెళ్ళి దిగేస్తుంది ఇక అవును గాడిపత్తెను అడిపోతుంది గాడిపు ఆని చిటస్తే ఇక ఈ పత్తెమ్మలో కలుస్తుంది అంత దూరం వేసేస్తాను ఎలా ఉన్నావు మంచిగా ఉన్నాయా సూపర్ గా ఉండే, అందరూ నిర్ణయం చేసుకున్నారు కానీ స్పెషల్ గా ఉండదు ఇక్కడ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ సంవత్సరం ఎలా ఉంది తమ్ముడు బాగుందా సూపర్ ఉంది ఫెసిలిటీస్ ఓకే ఓకేనా మంచిగా ఎంజాయ్ చేశారా బాగుంది ఓకే ఎట్లా ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ గా ఉంది. పోయిన సంవత్సరం వర్షం పడింది అవును చాలా అసలు మస్తు ఇబ్బంది పడ్డాం, ఎంత ఫ్రెండ్స్ ఇట్లా అందరినీ కలిసావా పోయినసారి మీట్ అవ్వలేదు, ఈసారి మీట్ నువ్వెలా ఎంజాయ్ చేసావు ఫ్రెండ్స్ ఇట్లా అందరినీ దసరా ఎలా జరుపుకుంటావు ఇంకా సూపర్ ఇంకా ఓకేనా మరి ఆ రోజు గాంధీ జయంతి వస్తుంది పర్లేదు ఓకేనా ఓకే రైట్ మీ పేరే నా పేరు కుమ్రయ్య. కుమ్రయ్య సో ఈ బతుకమ్మ యొక్క హిస్టరీ అంటే కథ ఏంది అసలు ఎలా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు బతుకమ్మ కథ ఏంటంటే దీని చరిత్ర పెద్దగా ఉంటది, తెలిసింది కొంచెం చెప్పండి దీని చరిత్ర పెద్దగా ఉంటది. ఒక సంవత్సరం ఆడిళ్ళు ఆడి ఉత్తదే మట్ల పెట్టిళ్ళు ఉత్త మట్ల పెట్టగా శరిసార అతను దొరికిస్తారు కోర్టు పోయి తరసార చెరల వాడి ఈ గంగమ్మ గౌరమ్మ ఇద్దరు అక్కయ్యలు ఇరుగా పడది పోయి చెరల వాడే ఇద్దరు తెరల. అప్పుడు గతంలో మాకు తెలియదు, మా అయ్యలు అంటే మాకు తెలియదు అంటే పెద్దది ఇది పండుగ, ఇది పెద్ద పండుగ. అంటే ఎందుకోసం జరుపుకుంటారు ఎందుకోసం అంటే ఆడోళ్ళకు వచ్చేది పెద్ద పండుగ ఇది. అంతేనా మీకు ఎలా అనిపించింది బ్రహ్మాండంగా ఉండేది, ఆడోళ్ళకి పెద్ద పండుగ దీనంత పండుగ ఏది కాదు. అంతేనా పాట పాడతావా ఎవరైనా పాట పాడతారా సో ఇక్కడ బతుకమ్మ వేయడం జరిగింది, ఇది ప్లేస్ అండి. సో ఇక్కడ చూడండి చాలా వరకు దీపాల కాంతుల్లో నిండి ఉంది. చాలా వరకు గంగమ్మ ఒడికి మరి బతుకమ్మ అనేది చేరడం జరిగింది. సో ఇది నారాయణగిరి గ్రామంలో ఈ రోజు జరిగినటువంటి బతుకమ్మ సంబరాలలోని ముఖ్యమైనటువంటి అంశం అండి. చాలా వరకు చాలా మంది ఈ రోజు ఎంజాయ్ చేసాము. పోయిన సంవత్సరము వర్షం పడింది, ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పడం జరుగుతా ఉంది. సో ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయని చెప్తున్నారు. సో చాలా ఎంజాయ్ చేసామంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. చాలా వరకు ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. అదే విధంగా లేట్ గా వచ్చినప్పటికీ చాలా వరకు ఎంజాయ్ చేయడం జరిగింది. ఓకే గోరంట గొర్రెలన్నీ ధరణి కొరిగినాయి, పచ్చీసలే గౌరమ్మ పచ్చవరి పాలికలే గౌరమ్మ, మీ ఇంటెనక మా ఇంటెనక ఓ రాక్ష గుమ్మాడి, మీ ఇంటెనక మా ఇంటెనక ఓ రాక్ష గుమ్మాడి, ఏమేం పాదులు పెడదాం అక్క ఓ రాక్ష గుమ్మాడి, గుమ్మడి పాదులు పెడదాం అక్క ఓ రాక్ష గుమ్మాడి, గుమ్మడి పువ్వులకు వచ్చిన వారికి ఓ రాక్ష గుమ్మాడి, ఏమేం బాణాలేద్దాం అక్క ఓ రాక్ష గుమ్మాడి, కంటి రెప్పతో కాలుగోరుతో ఇంటి కృష్ణగర్రతో ఇంటి మూలతో ఇల్లెడు బాణాలేద్దాం అక్క ఓ రాక్ష గుమ్మాడి, కంటి రెప్పతో ఇంటి మూలతో అక్క ఓ రాక్ష గుమ్మాడి, ఉద్రాక్ష పూలో అంచులైన పెంచులైన జగై జంపుల గొడుగులైన జాలవారి పందిళ్ళల్ల బాలంతా కూడాడంగా నిలబడి మా సందప్పొచ్చే నీ వాళ్ళందియే గౌరు జాలి సెంబియే గౌరు.
ఆ దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా ఓ జనులారా మా దగ్గర పెట్టుకో తెచ్చినారా ఆ జనులాల ఓ జనులాల మా దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా జనులారా దేవునికి ఏమన్నా తెచ్చినారా డోల్ తాళాలు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము డోలు తాళాలు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము జనులాల ఓ జనులాల మా దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా ఓ జనులారా మా దేవునికి ఏమన్నా తెచ్చినారా ఆ పసుపు కుంకుమ తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము పసుపు కుంకుమ తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము జనులాల ఓ జనులాల మా దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా ఓ జనులారా మా దేవునికి ఏమన్నా తెచ్చినారా ఆ నిశాను కర్రలు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము నిశాని కర్ర తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము జనులాల ఓ జనులాల మా దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా ఓ జనులారా మా దేవునికి ఏమన్నా తెచ్చినారా సత్తు ముద్దలు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము పసుపు ముద్దలు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము జనులాల ఓ జనులాల మా దేవునికి ఏమన్నా తెచ్చినారా జనులారా ఓ జనులారా మా ఆనందానికి ఏమన్నా తెచ్చినారా ఒకటో యాకు మేడి యాకు ఓయమ్మ రాత్రి ఓ ఎక్కలాల సన్నాపురి కాదులే గరి 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 పులాల సన్నాపురి కాదులే మరి అట రాత్రి ఓ ఎక్కలాల సన్నాపురి కాదులే గరి 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 పులాల సన్నాపురి కాదులే రెడీ స్టార్ట్. రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో 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 రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో పాట పాడరాదు ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో పాట పాడరాదు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ 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 ఉయ్యాలో శ్రీరాముడు సీత ఉయ్యాలో సర్వైలంగ 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 ఉయ్యాలో సర్వైల చోట ఉయ్యాలో ఏముగోరు సీత ఉయ్యాలో సర్వైలంగ ఉయ్యాలో ఏమనుగోరు సీత ఉయ్యాలో కొరడే సీతమ్మ ఉయ్యాలో పూలు గోరిందమ్మ ఉయ్యాలో కొరడే సీతమ్మ ఉయ్యాలో పూలు గోరిందమ్మ ఉయ్యాలో మందిగా తోట ఉయ్యాలో మాన్యుల తోట ఉయ్యాలో మందిగా తోట ఉయ్యాలో మాన్యుల తోట ఉయ్యాలో మనకన్నా ఎక్కువ ఉయ్యాలో మన్యులెవరయ్య ఉయ్యాలో మన్యులు ఎక్కువ ఉయ్యాలో మన్యులెవరయ్య ఉయ్యాలో మనకన్నా ఎక్కువ ఉయ్యాలో మన్యులెవరయ్య ఉయ్యాలో ఉయ్యాలో కోమల మాది నారాయణగిరి మీది కుర్మ సంఘం ఈ పాటను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అందరికి.